ఇప్పటికే రింగ్ రోడ్డు, ఆ రింగ్ రోడ్ మీద ఇంటర్నల్ సేవల కోసం మరొక రోడ్, ఇట్లా ఆ తర్వాత దాని మీద నుంచి మరొక మెట్రో, అంటే 3 స్టేజెస్గా కింద రింగ్ రోడ్డు, పైన ఇంటర్నల్ సేవల కోసం ఒక రోడ్డు, ఆ తర్వాత మెట్రో రైలు, ఇట్లా 3 సేవలు 3 స్టేజెస్గా ఉండబోతుంది. ఉదాహరణ మనం చూస్తే ప్యాటర్న్ సెంటర్ దగ్గర చూడవచ్చు, అక్కడ కింద నుంచి మనకు ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ మీద నుంచి మళ్ళీ మెట్రో సేవలు, ఆ తర్వాత వాళ్ళ కింద కూడా రోడ్ ఒకటి, అంటే 3 స్టేజెస్గా ఉన్నది. ఇటువంటిదే సేమ్ కింద RRR లేదంటే ఔటర్ రింగ్ రోడ్, ఆ దానిపై నుంచి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ని తాకే విధంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ, అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ అనుకుంటే ఉదాహరణకి, ఈ ఔటర్ రింగ్ రోడ్ని తాకే విధంగా మధ్య నుంచి మెట్రో సేవల్ని ఇట్లా విస్తరించేందుకు గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. అన్ని రకాలుగా 4 వైపులుగా చుట్టి రింగ్ రోడ్ని టచ్ చేసే విధంగా ప్లాన్ చేసింది. ఈ రింగ్ రోడ్లో కూడా ఇది రింగ్ రోడ్ ఉంటే ఈ రింగ్ రోడ్ మీద ఒక ఇంటర్నల్ రోడ్ మీద మెట్రో, అంటే 3 స్టేజెస్గా ఉండబోతుంది. దానికి ఉదాహరణ మనం ప్యాటర్న్ సెంటర్ దగ్గర చూడవచ్చు. సో అక్కడ ఎట్లా ఏ రకంగా అయితే ఉందో ప్యారడైజ్ దగ్గర ఆ రకంగా ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. దానికి 500 కోట్లకు పై చిలుకు ఖర్చు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పింది. అది కూడా విస్తరణ ఎంత, 80 నుంచి 90 కిలోమీటర్ల మేర. సో దాన్ని కుదించి 30 కిలోమీటర్ల వేరే వరకు మాత్రమే ప్లాన్ చేస్తాం. అది కూడా శంషాబాద్కి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ఉంటుంది డెఫినెట్గా. కానీ MGBS నుంచి ఫలక్నామా నుంచి శంషాబాద్కి అని చెప్పి నా మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక రాష్ట్రంలో 10 నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గల్ఫ్ సహా విదేశాల్లో ఉపాధి పొందాలనుకునే వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక కాళేశ్వరం గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు రాష్ట్రానికి ఆస్తి కాదని భారమేనని అభిప్రాయపడ్డారు. ఇక సంక్రాంతిలోపు రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ. సంక్రాంతిలోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ అంటే ఏంటిది? సుమారుగా ఒక ప్రస్తుతం 54 కార్పొరేషన్ల చైర్మన్ అందరూ కూడా రాజీనామా చేసిర్రు, క్లియర్ అయిపోయింది. అంటే దీన్ని ఇంకా పూర్తిగా ఫిలప్ చేసి ఉంటే 90 కార్పొరేషన్లు ఉన్నాయి. 90 కార్పొరేషన్లు ఉన్నాయి, 6 ఎమ్మెల్సీలు. 6 ఎమ్మెల్సీల్లో 3 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు, ఆ తర్వాత ఒకటి స్థానిక సంస్థలది, 2 గవర్నర్ కోట, ఇట్లా 6 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 90 కార్పొరేషన్ పదవులు ఉన్నాయి. ఆ తర్వాత 3 రాజ్యసభలు. ఎవరిది? పద్దిరాజు రవిచంద్ర, ఆ తర్వాత బడుగుల లింగయ్య యాదవ్, ఆ తర్వాత కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి సంతోష్ రావు. సో ముగ్గురి కూడా పదవీకాలం ముగుస్తుంది రాజ్యసభకి. అయితే దీంట్లో ప్రస్తుతం ఎమ్మెల్యేకి సంబంధించిన సంఖ్య చూస్తే 1 బీఆర్ఎస్కి, 2 కాంగ్రెస్కి అవకాశం ఉన్నాయి. అంటే ప్రస్తుతం శాసనసభలో అసెంబ్లీలో వాళ్ళ యొక్క సంఖ్యాబలం చూస్తే కనుక. సో ఓవరాల్గా సుమారుగా ఒక 100 నామినేటెడ్ పదవులు అయితే ప్రస్తుతం ఉన్న పరంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అన్ని కూడా నామినేటెడే. ఇక్కడ ఎమ్మెల్యే కోటా కావచ్చు, ఆ తర్వాత స్థానిక సంస్థలు కావచ్చు, అన్నీ కూడా నేరుగా అంటే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఇచ్చేది. దాంట్లో కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అన్నీ కూడా సమ్మిళితమై ఉన్నాయి. సో ఈ కార్పొరేషన్ పదవులన్నీ కూడా, లేకపోతే ఈ అసెంబ్లీకి ఎమ్మెల్సీలు అన్నీ కూడా, నామినేట్ పదవులన్నీ కూడా సంక్రాంతి లోపే ఫిల్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుందట. ఇక సంక్రాంతి లోపు రాష్ట్రంలో నామినేట్ పోస్టులకు భర్తీకి చేయనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన వారికి, పార్టీకి అంకిత భావం పనిచేసే వారికి నామినేట్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఇక ఊరిలో పార్టీ కోసం పనిచేసిన వారికి, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపాటు గురైపోయి పార్టీ కోసం కష్టపడే వారికి కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తారట. ఆ తర్వాత చిగురు టాకుల వణికిన జపాన్, వరుసగా 21 సార్లు కంపించిన భూమి, పశ్చిమ తీరంలో అల్లకల్లోలం, సునామీ హెచ్చరికలు జారీ. ఇక సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి. 4,500 కోట్లతో 2,020 కోట్లు అనుమతించిన గత ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసిన ప్రారంభం కాని పనులు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగు